అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దయచేసి వెళ్ళి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని హైకోర్ట్ ఏరియా వైపు అయితే ఉన్నాము. ఇక్కడ డీ వాటర్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడిప్పుడే ఇక్కడ మొత్తం స్లాబ్ అంతా బయటపడింది. ఇక్కడ చుట్టూత్ర ఇదంతా అప్పట్లో వేసిన స్లాబే అనమాట. ఇక్కడ కానీ అటు బ్యాక్ సైడ్ లో కూడా స్లాబ్ అయితే బయటపడింది. మీరు చూడొచ్చు, మొత్తం ఈ మొత్తం క్లియర్ అయిపోయింది. ఇంకా డౌన్ లోనే కొంచెం వాటర్ అయితే ఉంది. ఆ వాటర్ కూడా రేపు సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ అయిపోయింది అని అయితే అంటున్నారు. ఇక్కడ మోటార్స్ కూడా 2 మోటార్స్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇంకా వాటర్ కూడా చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ఎందుకంటే ఆల్టరేషన్ చేసిన మోటార్స్ కూడా ఇక్కడ సెట్ చేశారు కదా, దాని ద్వారా వాటర్ కూడా చాలా ఫోర్స్గా అయితే వస్తుంది. ప్రెసెంట్ ఇక్కడ కూడా డీ వాటర్ కంప్లీట్ అయిపోతుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఐకానిక్ టవర్స్ 5 అయితే ఉన్నాయో సెక్రటరీ టవర్స్ 5 దగ్గర డీ వాటర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ హైకోర్టు దగ్గర కూడా డీ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ 6 ఐకానిక్ టవర్స్ మొత్తం డీ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే గవర్నమెంట్ పరంగా మొత్తం 7 ఐకానిక్ టవర్స్ అన్నారు కదా, దాంట్లో 5 సెక్రటేరియట్ టవర్స్, ఒకటేమో హైకోర్టు, ఇంకోటి వచ్చేసి అసెంబ్లీ ఏంటంటే గతంలో నిర్మాణం స్టార్ట్ చేయలేదు. ఈ 6 బిల్డింగ్ కి సంబంధించిన వర్క్సే స్టార్ట్ చేశారన్నమాట. గత 5 సంవత్సరాలు పనులేం జరగకపోవడం వల్ల వాటర్లు అయితే మునిగిపోయి ఉన్నాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఈ డీ వాటర్ చేయడం వల్ల మొత్తం క్లియర్ అవుతున్నాయి. ఇంకా దాని తర్వాత ఇంకా నిర్మాణం అయితే స్టార్ట్ చేయాల్సింది. ప్రెసెంట్ నేను ఈ వీడియోలో ఈ హైకోర్టు ఏరియా వైపు వాటర్ ఎక్కడెక్కడ తగ్గిందో డ్రోన్తో డీటెయిల్గా చూపిస్తాను. అలాగే సెక్రటేరియట్ టవర్స్ దగ్గర కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ లెవెల్ ఎలా కనిపిస్తుందో. ఇక్కడ వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ఈ మోటార్ అయితే ఆపేశారు. అలాగే ప్రెసెంట్ ఈ 3 మోటార్స్ అయితే రన్నింగ్ లో అయితే పెట్టారు. ఈ 3 మోటార్స్ కూడా ఇటువైపు డౌన్ వైపు అయితే ఉన్నాయి. ఇక్కడ ఒక మోటారు, అలాగే ఇక్కడ ఒక మోటార్ అయితే రన్నింగ్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే ఆల్టరేషన్ చేసిన హెవీ మోటార్ అయితే ఉంది. మొత్తం 3 మోటార్స్ అయితే రన్నింగ్ లో పెట్టారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది నిన్నటి వరకు వాటర్ అయితే మొత్తం ఉండేది. ఇక్కడ ఇదంతా ఈ స్లాబ్ అంతా ఈ రోజే బయటపడింది. ఇదంతా స్లాబే అనమాట. గతంలో ఇక్కడ స్లాబ్ అయితే నిర్మించారు మొత్తం. మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు, ఇదంతా ఇప్పుడే బయటపడింది. ఈ స్లాబ్ కిందే కొంచెం వాటర్ లెవెల్ అయితే ఉంది. అది రేపు సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ అయిపోయిద్ది అని అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ మీరు మొత్తం చూడండి, ఈ మొత్తం ఇదేంటంటే గతంలో ఈ ఫౌండేషన్ వేయకుండా అయితే వదిలేశారు గతంలోనే. ఇదంతా ఐరన్ అనమాట. ప్రెసెంట్ ఆ ఐరన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా, తుప్పు పట్టకుండా అలాగే ఉంది. ఈ ఐరన్ పైన ఏంటంటే నాచు లాంటి ఇదైతే పట్టింది. అది కూడా ఎండకైతే ఆరిపోయి కింద పడిపోతుంది. మొత్తం ఐరన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా, చెక్కు చెదరకుండా అయితే ఉంది. అంటే గతంలో ఎంత క్వాలిటీ మెటీరియల్ వాడారో మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో. ఐరన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంది. ఇక్కడ ఈ హైకోర్టు నిర్మాణం ఏంటంటే ఒక బ్లాకుల వైజ్ గా నిర్మిస్తున్నారు. ఇది ఒక బ్లాక్ అనమాట. మొత్తం 4 బ్లాకులు అయితే ఉంటాయి. ఆ 4 బ్లాకుల్లో 3 బ్లాకులకి సంబంధించి ఫౌండేషన్ వర్క్స్ అంటే కాంక్రీట్ వర్క్ అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కాంక్రీట్ వర్క్ అయితే జరగాల్సి ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కాంక్రీట్ జరిగిన ఈ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇదంతా కాంక్రీట్ కంప్లీట్ అయిపోయిన ఏరియా మొత్తం. ప్రెసెంట్ ఏంటంటే ఈ కాంక్రీట్ జరిగిన ఏరియా కూడా డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంది. ప్రెసెంట్ ఇన్ని సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలుగా ఈ వాటర్లోనే ఇలాగే మునిగిపోయి ఉండడం వల్ల బాగా క్యూరింగ్ అయ్యి ఇంకా గట్టిపడిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఏంటంటే దీనికి సంబంధించి చెన్నై ఐఐటి వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించిన తర్వాత ఒక డిసిజన్ చెప్తారు కదా, దాన్ని బట్టి నిర్మాణం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ నిర్మాణాలు ఐకానిక్ టవర్స్ మొత్తం లోపల వరకు తవ్విన తర్వాత ఫౌండేషన్స్ కోసం పిల్లర్లు వేయడం కానీ, ఫౌండేషన్ వేయడం కానీ, ఇది లెంతీ ప్రాసెస్ అనమాట. అంత ముందు 2014-19 టైంలోనే ఈ లెంతీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీనిపైన నిర్మాణాలు అయితే స్టార్ట్ చేయాల్సింది. ఈ నిర్మాణాలు అనేది త్వరగానే స్టార్ట్ చేసిన తర్వాత త్వరగానే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ ఫౌండేషన్ దగ్గర అక్కడక్కడ కొంచెంగా వాటర్ అయితే కనిపిస్తుంది. ఈ వాటర్ కూడా రేపు సాయంత్రం కల్లా మొత్తం క్లియర్ అయిపోయిద్ది అని అయితే అంటున్నారు. అలాగే ఇటువైపు కూడా మీరు చూడొచ్చు, ఇటువైపు కూడా ఎలా కనిపిస్తుందో మొత్తం. ఇటువైపు కూడా స్లాబ్ అయితే వేసారు. అప్పుడు ఈ స్లాబ్ అంతా ఇప్పుడిప్పుడే బయటపడింది, అంటే ఈ రోజే బయటపడింది. మొత్తం ఏరియా వైపు అయితే మొత్తం చూడొచ్చు.
అలాగే చాలా మంది ఏంటంటే అమరావతిలో డీవాటరింగ్ ఒకటే జరుగుతుందా, మిగతా నిర్మాణాలు ఏం స్టార్ట్ చేయలేదా అని చెప్పి అడుగుతున్నారు. కానీ అమరావతిలో చాలా నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. లైక్ ఇప్పుడు ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ వర్క్స్ జరుగుతున్నాయి, అలాగే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, ఫోరెన్సిక్ ల్యాబ్ వర్క్స్ జరుగుతున్నాయి, బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. చాలా వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే కొన్ని పనులకైతే టెండర్లు పిలిచారు. అంటే ఎల్పిఎస్ లేఅవుట్లు కానీ, ఆక్వాడక్ అంటే కాలువలకి సంబంధించిన వర్క్స్ కానీ, రోడ్స్కి సంబంధించిన వర్క్స్ కోసం టెండర్లు అయితే పిలిచారు. ప్రజెంట్ ఏంటంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం వల్ల, ఎలక్షన్ కోడ్ వల్ల ఏంటంటే ఈ వర్క్స్ అయితే ఆపారు. అంటే టెండర్లు పిలవచ్చు, ఇంకా ఎవరికి వచ్చిన అలాట్మెంట్స్ అయితే చేయకూడదని అయితే ఈసీ నుండి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాని ద్వారా ఏంటంటే వర్క్స్ అయితే ఆపారు. మార్చి కల్లా మళ్ళీ అన్ని పనులు అయితే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు వాటర్ కూడా ఎంత ఫోర్స్గా వస్తుందో, చాలా ఫోర్స్గా అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆల్టరేషన్ చేసిన మోటార్ ద్వారానే చాలా ఫోర్స్గా వాటర్ అయితే వస్తుంది. ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. మెయిన్గా ఈ ఐకానిక్ టవర్స్ 7 ఏదైతే ఉన్నాయో ఈ కంప్లీట్ అయితే అసలు అమరావతి రూపురేఖలే మారిపోతాయి. అలాగే ఇక్కడ సెక్రటేరియట్ టవర్స్ ఏదైతే 5 టవర్స్ ఉన్నాయో ఆ 5 టవర్స్ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడండి. ఇక్కడ డివాటర్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడక్కడ కొంచెం వాటర్ కనిపిస్తుంది. ఆ వాటర్ వరకు అయితే ఎండకి ఎండిపోవాల్సి అయితే ఉండిద్ది. ఎందుకంటే చాలా తక్కువ లెవెల్లోనే ఉంది వాటర్. ఈ మోటార్ల ద్వారా కూడా ఆ వాటర్ రాకపోయేసరికి అలాగే వదిలేశారు ప్రెజెంట్ అయితే. మీరు ఇక్కడ చూడొచ్చు 3 టవర్లు ఎలా కనిపిస్తున్నాయో. ఈ 5 టవర్లు 5 సంవత్సరాలుగా వాటర్లోనే మునిగిపోయినాయి. ప్రెజెంట్ డివాటర్ అంతా కంప్లీట్ అవ్వడంతో ఇలా కనిపిస్తున్నాయి చూడొచ్చు. అలాగే చాలా మంది ఈ డివాటరింగ్ అనేది చాలా స్లోగా జరిగింది, ఇన్ని రోజులు ఎందుకు పట్టిందని అయితే అంటున్నారు. కానీ ఏంటంటే ఇక్కడ స్టోర్ అయిన వాటర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో అయితే ఉంది. అంటే 0.75 టీఎంసీ వాటర్ అంటే మామూలు విషయం కాదు. ఈ వాటర్ అంతా క్లియర్ చేయడం కోసం అయితే ఇంత టైం అయితే పట్టింది. ఎందుకంటే డే బై డే వాటర్ అంతా క్లియర్ చేసుకుంటూ అయితే వచ్చారు. అంటే చాలా ఇబ్బందికరం అన్నమాట. అంత వాటర్ ఉండడం మామూలు విషయం కాదు. 5 సంవత్సరాలు ఎటువంటి పనులు చేయకపోవడం, అలాగే వదిలేయడం వల్ల వర్షపు నీరు కానీ అయ్యంతా ఇలా చేరిపోయి ఇలా అయితే ఉంది. ప్రజెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీ అనమాట. ఇప్పుడు ముందు వీటికి సంబంధించిన నిర్మాణాలన్నీ స్టార్ట్ చేస్తారు కదా. ఇంకా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఆగేదే ఉండదు. అంటే 10 రోజులకు ఒక ఫ్లోర్ చెప్పున కంటిన్యూగా ఈ ఫ్లోర్ల నిర్మాణం అయితే జరిగిద్ది. ఈ ఫ్లోర్ల నిర్మాణం కూడా మొత్తం నాకు తెలిసి ఒక 3 సంవత్సరాల్లో మొత్తం ఒక రూపుకైతే వచ్చేసిద్ది అమరావతి అయితే. మీరు ఇక్కడ టవర్ల దగ్గర కూడా మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తున్నాయో. ప్రెజెంట్ ఈ ఫౌండేషన్ ఏరియా మొత్తం ఎండకి ఎండిపోయి మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే. నాకు తెలిసి మార్చి నుండి అమరావతిలో అన్ని నిర్మాణాలు స్టార్ట్ అయ్యి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిర్మాణాలన్నీ స్టార్ట్ అయిపోతాయని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే అన్ని టెండర్లు అయితే పిలుస్తున్నారు. టెండర్లు పిలిచినవి ఏంటంటే ఇంకా ఎవరికి వచ్చినాయి అనేది ప్రకటించకూడదు. అందుకని ఇప్పుడైతే హోల్డ్లో అయితే పెడుతున్నారు. మార్చి నుండి ఎవరికి వచ్చినాయో అలాట్మెంట్ చేస్తారు, ఎవరికి వచ్చినాయో ప్రకటిస్తారు. దాని తర్వాత ఆ కాంట్రాక్ట్ సంస్థలు కూడా పనులు కూడా స్టార్ట్ చేసి వేగవంతం అయితే చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ టవర్ 3 వైపు మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో ప్రెజెంట్ అయితే. ఈ చుట్టూతర ఎక్కడ మీకు వాటర్ కనబడదు. మధ్యలో కొంచెంగా వాటర్ ఉంది. అలాగే బురద అయితే ఉంది. ఆ బురద వరకు అయితే ఎండిపోవాల్సి ఉంది. అలాగే టవర్ 4 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇదంతా టవర్ 4 అన్నమాట. అలాగే టవర్ 5 దగ్గర కూడా ప్రెజెంట్ సిచ్యువేషన్ మీరు చూడొచ్చు ఎలా కనిపిస్తుందో. డివాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయి చుట్టూతర ఎక్కడ వాటర్ లేదు. అంటే ఫౌండేషన్ ఏరియా దగ్గర అయితే వాటర్ లేదు. అలా సైడ్ ఉన్న ఏరియా వైపే కొంచెంగా వాటర్ అయితే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. డీవాటరింగ్ కూడా రేపటితో కంప్లీట్ అయిపోయిద్దని అయితే అనుకుంటున్నాను. రేపు సాయంత్రం కల్లా ఈ హైకోర్ట్ ఏరియా వైపు కూడా డీవాటరింగ్ కంప్లీట్ అయిపోతే ఎండింగ్లో ఈ టవర్స్ కానీ హైకోర్ట్ కానీ ఎలా కనిపిస్తున్నాయి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అని చెప్పి నేను చూపించి ఈ వీడియోస్ అయితే ఎండ్ చేస్తాను డీవాటరింగ్కి సంబంధించి. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.